అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 2 నెలలు కావస్తుంది. పాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాలు తీరు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడటానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం ఎలా ఉంది ఏంటని. నమస్కారం అండి దుర్గారెడ్డి. నమస్తే కోటేశ్వర గారు. ఏంటి సార్ అసలు ఏంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు రెట్టింపు చేసి ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎలా ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సార్ కోటేశ్వర గారు, గతం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి తప్పకుండా సంక్షేమం మీదే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సంక్షేమము అభివృద్ధి రెండు చేసుకుంటూ తీసుకెళ్లారు ముందుకు మన రాష్ట్రాన్ని. కానీ వీళ్ళందరూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వీళ్ళెంతసేపు సంక్షేమమే అవుతుంది అభివృద్ధి లేదంటూ ఒక అబద్ధపు ప్రచారాన్ని, గ్లోబల్స్ ప్రచారాన్ని చేసి దాన్ని కనపడనీయకుండా మసిగూసి మారేడికాయ చేశారు ఆ ప్రభుత్వం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, లేకపోతే నాయి బ్రాహ్మణులు కానివ్వండి, లేకపోతే రజకులు కానివ్వండి, ఇట్లా వాహన మిత్ర అని చెప్పని పథకాలు కూడా అమలు చేస్తుంటే ఈ రోజు రాష్ట్రాన్ని మీరు ఇట్లాగా ఉచిత పథకాలు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారు, లేకపోతే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, ఒక శ్రీలంక అయిపోతుంది అని మాట్లాడేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎలక్షన్ల దగ్గర పడుతుండగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలకి రెట్టింపు పథకాలు. ఆయన 3,000 పెన్షన్ ఇస్తుంటే నేను 4,000 ఇస్తాను, వికలాంగులకి 6,000 ఇస్తాను, మహిళలకి ఉచితంగా బస్ ఫ్రీ ఇస్తాను, ఇట్లాగా అలివి కాని ఆయనకు కూడా తెలుసు అలివి కాని ఇస్తున్నారు. పెన్షన్ చచ్చి బతికి పెన్షన్ ఇవ్వటానికే 30 తిప్పలు పడి 3 చెరువులు నీళ్ళు తాగి ఇస్తున్నారు సార్. పెన్షన్ ఇవ్వటం కూడా మీకు బాగా అవగాహన ఉండే ఉంటది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గరగా 60 రోజులు కావస్తుంది, ఒక 4 తారీఖులకి అట్లా. ఎన్ని కోట్లు అప్పులు చేశారు సార్? 2,000 కోట్లు. ఒకసారి 5,000 కోట్లు, అంతకుముందు 2,000 కోట్లు, తర్వాత మళ్ళీ 5,000, 12,000 కోట్లు, 19,000 కోట్లు పైన చేశారు. 19,000 కోట్లు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎంత అప్పులు చేశారు సార్? దాన్ని చూడండి. అంటే వీళ్ళు ఇవ్వటానికి కూడా అన్ని వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. ఇటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసపూరితంగా వాళ్ళని ఏమార్చి వాళ్ళని ఇదిని క్యాష్ చేసుకొని అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే 40 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి విజనరీ కలిగినటువంటి బాబు గారు మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మరి ఈ రోజు మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి విజనరీ 4.0 అంటే 4వసారి ముఖ్యమంత్రిగా పెట్టుకుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ఆయనకి మద్దతు పలికినటువంటి మన DCM గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి వాళ్ళ వదిన గారు, లేకపోతే ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు మన పురంధేశ్వరి గారు కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలు చేస్తామని అమలు చేసి ఇచ్చి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు సార్? పథకాలు చూస్తుంటే భయం వేస్తుందంట. దేనికి భయం వేస్తుందండి చంద్రబాబు నాయుడు గారు? మీకు ఆ రోజు 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వదలగొట్టారే మీకు అనుకూలమైనటువంటి ఛానల్స్ లో కానివ్వండి, మీ పత్రికల్లో కానివ్వండి. మరి 14 లక్షలటువంటి అప్పు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు చేయటమే కష్టంగా ఉన్న తరుణంలో మీరు విజనరీ కలిగి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉండి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకున్న మీరు ఏ రకంగా అమలు చేద్దామని డబుల్ రెట్టింపులు మీరు పథకాలు ఇచ్చారు? ఇచ్చి ఈ రోజు అధికారంలో చేపట్టగానే వెంటనే భయం వేస్తుందని ఏ రకంగా మాట మారుస్తారు? భయం వేస్తుందనే దానికి ఒక మీనింగ్ చెప్పారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించి ఆర్థిక అధపాతాళానికి రాష్ట్రాన్ని ఉక్కేశారు. ఇప్పుడు చూస్తే ఫండ్స్ లేవు మా దగ్గర, ఎలా అమలు చేయాలని ఒక మాట మీద ఆయన ఆ మాట అన్నారు. దాన్ని కూడా నేను చెప్తాను సార్. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు మన ఆంధ్ర రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే. అది మనం చెప్పింది కాదండి. వాళ్ళ పత్రిక లేకపోతే వాళ్ళ పాంప్లెంట్ పేపర్ లేదా ఏదైనా ఉండి ఈనాడులో పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు. కేవలం ఖజానాలో 100 కోట్లు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి జీతాలు ఏ విధంగా ఇస్తారు, పెన్షనర్లకు ఏ విధంగా ఇస్తారు అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ వేసి ఈ గవర్నమెంట్ ను కూడా రన్ చేయలేనటువంటి విధంగా ఉందని చెప్పి రాశారు. ఇటువంటి వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదు, ఆయనకి ఏం తెలుసు అన్నటువంటి ఆయన మొట్టమొదటిసారిగా జూలై 12వ తారీఖున 2,70,000 కోట్లకు పైగా
రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఆయన ఏవైతే నవరత్నాలుగా చెప్పారో ఆ నవరత్నాల పథకాలను ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ ప్రకారం చేసినటువంటి మగాడు మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే ఆ DCM అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూటమి ప్రభుత్వంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఆయన దిగిపోతూ రాష్ట్ర ఖజానాలో 5,600 కోట్ల పైగా డబ్బులు పెట్టినటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి మీరు సమాధానం చెప్పండి నేను అడుగుతున్నాను. ఎవరు విజనరీ, ఎవరు ప్రణాళికబద్ధంగా రాష్ట్రాన్ని అనుభవం ఉన్న వాళ్ళు పరిపాలించింది ఏమిటి, అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలన మీరు బేజూరు వేసుకొని చెప్పమని నేను అడుగుతున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి ప్రతి స్కీము స్కామ్ గా మారిపోయిందని చెప్తున్నారు, ఇప్పుడు ఆరోపణిస్తున్నారు మీ మీద. ప్రతి శ్వేతపత్రంలోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా ఇదే. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్న పరిస్థితి. సార్ ఒకటి, ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది, వాళ్ళేమన్నారు ఏమనండి. ఈ రోజు మీరు నేను ఒకటే అడుగుదలుచుకున్నాను, రాష్ట్ర ప్రజానీకాన్ని గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. 2024 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదనే తప్ప కానీ ఎక్కడైనా అవినీతి జరిగిందని ఒక ఆరోపణ కానీ ఏ నాయకుడు కానివ్వండి, వాళ్ళ నాయకుడు కానివ్వండి, లేకపోతే నారా లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, బీజేపీ కానీ కాంగ్రెస్ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే రాష్ట్రం అభివృద్ధి లేదని ఒక దుష్ప్రచారం చేశారు తప్ప రాష్ట్రంలో అవినీతి జరిగిందని ఒక్క చోట కూడా ఒక నాయకుడు కూడా చెప్పగలిగారా నేను అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పేది అదే కదండి కూటమి వాళ్ళు. అదే సార్, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారంలో రాకముందు ఒక మాట. నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుంది అనేది సత్యమో వాళ్ళ మాటల్లో కూడా నిజం ఉంటుంది అనేది అంతే సత్యం. ఓకే దుర్గారెడ్డి గారు, మీరు ఒకటి పరిశీలించాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు నాడు నేడు అన్నారు, నాడు నేడులో పెద్ద స్కామ్ జరిగిందని చెప్తున్నారు. అలాగే మద్యం పాలసీలో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అంటున్నారు. దీంతో పాటు నవరత్నాలు ప్రతిదీ కూడా పెద్ద ఎత్తున ఒక స్కామ్ జరిగింది, ప్రతి స్కీము స్కామే ఆరోపిస్తున్న పరిస్థితుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించిందని ఆరోపిస్తున్నారు కదా. మీరు అన్నదానికి నేను ఒకటే చెప్తాను సార్, గవర్నమెంట్ వచ్చింది కదా, తీయండి ఒకటి, ఏదో ఒక రోజు దేంట్లో స్కామ్ జరిగింది సార్. ఒకటే సార్, 2,70,000 కోట్లకు పై చిలుకుగా DBT ద్వారా, అంటే డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ ద్వారా 2,70,000 కోట్లు ఒక్క రూపాయల లంచం లేకుండా రాష్ట్ర ప్రజానీకాన్ని మొనగాడు జగన్మోహన్ రెడ్డి సార్. వీళ్ళు ఈ రోజు అవినీతి అని చెప్తున్నారు. ఆ రోజు ఒక్క రోజు కూడా ఒక అవినీతి అని ఒక మాట వాళ్ళు ప్రచారంలో చెప్పుకోలేకపోయారు. ఈ రోజు అంటున్నారు అధికారులు ఉన్నారు కదా, వేయండి. ఆ రోజు నాడు నేడు స్కీమ్ ఎత్తేసారు. హాస్పిటల్స్ ఏ విధంగా డెవలప్ అయినాయండి, స్కూల్స్ ఏ విధంగా డెవలప్ అయినాయండి, మీరు ఒకసారి వెళ్ళండి. గ్రామ క్లినిక్లు, విలేజ్ క్లినిక్లు ఏ విధంగా కట్టారండి, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. సచివాలయాలు ఏ రకంగా కట్టారండి, ఎక్కడ కట్టారు? ఇవన్నీ గవర్నమెంట్ ఆస్తులు కాదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో? అవి ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేస్తారా? ఈ రోజు నాడు నేడు స్కూల్ కింద బాగుపడ్డ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే ఆయన కట్టినటువంటి విలేజ్ క్లినిక్లు కానివ్వండి, గ్రామ సచివాలయం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులా? అది రాష్ట్ర ప్రజానికి చెందినవి కాదా? రాష్ట్ర ప్రజానికి ఆస్తులు కాదా? ఏ రకంగా వాళ్ళు చెప్తున్నారండి? ఈ రోజు వైజాగ్ లో ఋషికొండ దగ్గర ఒక అద్భుతమైనటువంటి భవనాలను కడితే 450 కోట్లు పెట్టి 80 కోట్లు పెడితే ఆయన ఉండడానికి కట్టారు, ఆయన బాత్రూమ్కి వెళ్ళడానికి బంగారు బేసిన్ పెట్టుకున్నాడు. ఎంత నీచంగా వాళ్ళు ప్రచారం చేస్తారు. ఓకే, మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి రాసి ఇచ్చేయండి, ఆయన రాసిస్తారు. మరి అవి ఇట్లాంటి ఆరోపణలు చేయటం వాళ్ళకి ఏమైందంటే జనాల్ని డైవర్ట్ చేయాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలని కూటమి ప్రభుత్వం చేయలేదు. రాసి పెట్టుకోండి సార్, నేను చెప్తున్నాము, చేయలేరు. ఏ ఒక్క పథకాన్ని వాళ్ళు అమలు చేయలేరు. దానిని ప్రజల నుంచి డైవర్ట్ చేయాలి. ఏం చేయాలండి? డైవర్ట్ చేయాలి. కాబట్టి గత ప్రభుత్వంలో బురద జల్లటమే, వీళ్ళు అధికారంలో ఉన్నా బురద జల్లటమే, అధికారం లేకపోయినా బురద జల్లటమే. దుర్గారెడ్డి గారు కాదు వాళ్ళు కూటమి నేతలు స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా మేము ఏదైతే అమలు ఇచ్చామో, హామీలు ఇచ్చామో, సూపర్ 6 ఏదైతే ఉందో ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. కాకపోతే మాకు కొద్దిగా టైం ఇవ్వండి, మేము కొంచెం టైం తీసుకుంటాం అని చెప్తున్న పరిస్థితి. అది శ్వేతపత్రం విడుదల సందర్భంగా చెప్పారు. అలాగే అసెంబ్లీ సాక్షికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇతర మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. సార్ సమయం కావాలని అడుగుతున్నారు. సమయం ఇవ్వలేరా మీరు? ఎంత సమయం కావాలి సార్? అంటే అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సమయం తీసుకోకుండా అన్ని సంక్షేమ పథకాలు చేశారే. ఇంత అనుభవం ఉండి కేంద్రంలోనూ వాళ్ళ గవర్నమెంట్ ఉంది, అంటే కూటమి గవర్నమెంట్, రాష్ట్రంలోనూ వాళ్ళ గవర్నమెంట్ ఉంది. దేనికి కావాలి సార్ సమయం? దేనికి కావాలని అడుగుతున్నాను. అలా ఉంది కాబట్టి అమరావతి నిర్మాణానికి దాదాపు 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వల్ల కాలేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సార్ నేను ఒకటే చెప్తున్నాను,
సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో జరిగినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా జరగలేదు కూడా, చేయలేరు కూడా. అటువంటి నాయకుడు మా నాయకుడు. ఈ రోజు అన్నిటికన్నా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు వాటిని చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు. కరెక్ట్ దుర్గారెడ్డి. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే మోసపోయారు, మళ్ళీ మోసపోయారు. ఎందుకంటే మనిషి అనేవాడు ఆశా జీవి సార్. ఈ రోజు నేను 10 రూపాయలు పెట్టి ఏదన్నా ఒకటి కొనిపిస్తే రేపు పొద్దున కోటేశ్వరరావు గారు 15 రూపాయలు ఇస్తున్నారంటే కోటేశ్వరరావు గారు వైపు చూసేటువంటి ప్రజానీకం మన ఆంధ్ర ప్రజలు. ఆశాజీవి ప్రతి వాళ్ళు ఓట్లేసారంటారా? ఖచ్చితంగా అదే జరిగింది. అధికారంలోకి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అదే జరిగింది. కొండనాళ్ళకి మందేస్తే కొండనాలు కూడింది అన్నట్టుగా ఉన్న పథకాలను పోగొట్టుకొని అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తాం చంద్రబాబు నమ్ముకొని ఈ రోజు ప్రజానీకం మోసపోయారు.